హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బయోసైన్స్ లోపల కణం మరియు కణజాలాలకు సంబంధించిన బిట్స్ను ఈ రోజటి క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, అమీబా ఆహారాన్ని సేకరించే విధానం. దీనికి సమాధానం ఎండోసైటోసిస్. ఈ ఎండోసైటోసిస్ అంటే ఏంటిదంటే, త్వచము సరళమైన నిర్మాణం కలిగి ఉండటం వల్ల కణము ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది అనమాట. ఆ సేకరించడాన్ని ఎండోసైటోసిస్ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి, జీవులలో ఏది చాలా ముఖ్యమైన ప్రక్రియ? దీనికి సమాధానము ద్రవాభిసరణ. నెక్స్ట్ బిట్ చూడండి, ద్రవాభిసరణం దేనిలో జరగదు? దీనికి సమాధానం నిర్జీవ కణాల లోపల జరగదు. నెక్స్ట్ వన్ చూడండి, వాయువుల వ్యాపనం పైన అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానము థామస్ గ్రహం. ఇతను స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి, అదేవిధంగా భౌతిక రసాయన శాస్త్రవేత్త అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, థామస్ గ్రహం వాయువుల వ్యాపనం కాకుండా ఏ వ్యాపనాన్ని కూడా అధ్యయనం చేశారు? దీనికి సమాధానము ద్రవ పదార్థాల వ్యాపనాన్ని కూడా అధ్యయనం చేసిండు. నెక్స్ట్ వన్ చూడండి, మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాలు కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రహం అంటే ఇక్కడ థామస్ గ్రహం అన్నమాట కనుగొన్న నియమం ఏది? దీనికి సమాధానం గ్రహం వాయు వ్యాపన నియమం. నెక్స్ట్ బిట్ చూడండి, వ్యాపనం, ద్రవాభిసరణం ఇతర పద్ధతుల ద్వారా ఏ పొర ద్వారా పదార్థాలు రవాణా చేయబడతాయి? దీనికి సమాధానము ప్లాస్మా పొర. నెక్స్ట్ బిట్ చూడండి, పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ ఏది? దీనికి సమాధానం వ్యాపనం. నెక్స్ట్ బిట్ చూడండి, భూపాల్ విషాదంలో MIC అను వాయువు నగరం అంతా వ్యాపించిన పద్ధతి ఏది? దీనికి సమాధానం వ్యాపనం. నెక్స్ట్ బిట్ చూడండి, పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ప్రవేశించే పద్ధతి ఏది? దీనికి సమాధానం ద్రవాభిసరణం. నెక్స్ట్ బిట్ చూడండి, తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృషించుటకు కారణం ఏమిటి? దీనికి సమాధానం బాహ్య ద్రవాభిసరణం. నెక్స్ట్ వన్ చూడండి, ఎండిన కూరగాయలను మంచినీటిలో ఉంచినప్పుడు అవి ఉబ్బి తాజాగా కనిపించుటకు కారణం ఏమిటి? దీనికి సమాధానం అంతర ద్రవాభిసరణం. నెక్స్ట్ వన్ చూడండి, సముద్ర చేపను మంచినీటిలో ఉంచితే చనిపోవుటకు కారణం ఏమిటి? దీనికి సమాధానం అంతర ద్రవాభిసరణం. ఇక్కడ చూడండి, ద్రవాభిసరణం అనేది మనం ఫస్ట్ బిట్ చెప్పుకున్నాం, నిర్జీవ కణాల లోపల జరగదు అని. అయితే ఈ ద్రవాభిసరణం అనేటివి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య ద్రవాభిసరణం, రెండు అంతర ద్రవాభిసరణం. బాహ్య అంటేనేమో కణం నుండి నీరు బయటకు పోవడాన్ని, అంతర అంటేనేమో కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని. ఇవి రెండు డిఫరెన్సెస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, రక్తంలోని మలినాలను యంత్రాలను ఉపయోగించి వేరు చేయు ప్రక్రియను ఏమంటారు? దీనికి సమాధానం డయాలసిస్. నెక్స్ట్ బిట్ చూడండి, డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం విలియం కాఫ్. ఇతను ఎవరంటే డచ్ వైద్యుడు. దీన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే 1947లో దీనిని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, డయాలసిస్ యంత్రం ఏ సూత్రాల ద్వారా పరగమ్య త్వచాలను ఉపయోగించి పనిచేస్తుంది? దీనికి సమాధానము వడపోత ద్రవాభిసరణ సూత్రాల ద్వారా. నెక్స్ట్ బిట్ చూడండి, వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం ఏది? దీనికి సమాధానం కణ కవచం. నెక్స్ట్ బిట్ చూడండి, కణం మధ్య భాగంలో రంగుతో కనబడే గుండ్రని భాగాన్ని ఏమంటారు? దీనికి సమాధానం కేంద్రకం. నెక్స్ట్ బిట్ చూడండి, కేంద్రకం అధ్యయనంను ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం కార్డియాలజీ. నెక్స్ట్ వన్ చూడండి, ఏ శాస్త్రవేత్త 18వ శతాబ్దంలో జంతువుల ఉపకల కణజాలంలో కేంద్రకాన్ని మొదటగా పరిశీలించారు? దీనికి సమాధానము పేలిస్ ప్యాంటానా. నెక్స్ట్ బిట్ చూడండి, కేంద్రకం విధి గురించి ఏ శాస్త్రవేత్తకు తెలియదు?
దీనికి సమాధానం రాబర్ట్ బ్రౌన్. అయితే ఇక్కడ చూడండి, మనకు 18వ శతాబ్దంలో పేలిస్ ఫాంటానా జంతువుల ఉపకరణ జాలంలోని కేంద్రకాన్ని మొదటగా పరిశీలించడానికి లాస్ట్ బిట్ చెప్పుకున్నాము. అయితే రాబర్ట్ బ్రౌన్ ఏం చేసిందంటే 1831 సంవత్సరంలోని ఆ భాగాన్ని కేంద్రకం అని నామకరణం చేసిండు. అయితే ఆయనకు ఆ సమయం లోపల ఇది కేంద్రకం విధి గురించి ఈయనకు తెలియదన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, కణంలోని ఏది ముఖ్యమైన కణాంగం? దీనికి సమాధానం కేంద్రకం. దీనిని కణ నియంత్రణ గది అని కూడా పిలుస్తారు. సెల్స్ కంట్రోల్ రూమ్స్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్ చూడండి, కేంద్రకంలోని పదార్థాలని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి, కేంద్రక త్వచం ఆధారంగా చేసుకొని కణాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? దీనికి సమాధానం 2 రకాలు. అవి ఏంటివంటే కేంద్రక పూర్వ కణము, అదేవిధంగా నిజ కేంద్రక కణం అని 2 రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు ద్రవ పదార్థంను ఏమని అంటారు? దీనికి సమాధానము కణద్రవ్యం. నెక్స్ట్ బిట్ చూడండి, కణంగాని ఆవరించి ఏమి ఉంటుంది? దీనికి సమాధానము కణత్వచం. నెక్స్ట్ బిట్ చూడండి, కేంద్రకంలోని పదార్థానికి గల పేరు ఏమిటి? దీనికి సమాధానం కేంద్రక ద్రవ్యం. నెక్స్ట్ బిట్ చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలంను కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం పోర్టర్. నెక్స్ట్ వన్ చూడండి, అంతర్జీవ ద్రవ్యజాల త్వచం దేనిని పోలి ఉంటుంది? దీనికి సమాధానం ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, రేణువుల వంటి నిర్మాణాలు ఏ ద్రవ్యజాల ఉపరితలం పైన కనిపిస్తాయి? దీనికి సమాధానం అంతర్జీవ ద్రవ్యజాలం. అయితే ఇక్కడ చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలం పైన రేణువుల వంటి నిర్మాణాలు కనపడతాయి. ఆ రేణువులని మనం ఏమంటామంటే రైబోజోమ్లని పిలవడం జరుగుతుంది. వీటి ఆధారంగానే మనం అంతర్జీవ ద్రవ్యజాలంను 2 రకాలుగా విభజిస్తారు. అవి 1 గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, 2 నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, ప్లాస్మా పొర నిర్మాణంలో పాల్గొనేటివి ఏమిటి? దీనికి సమాధానం ప్రోటీన్లు, లిపిడ్లు. నెక్స్ట్ వన్ చూడండి, కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న రేణువుల వంటి నిర్మాణాలను ఏమంటారు? దీనికి సమాధానము రైబోజోమ్లు. నెక్స్ట్ వన్ చూడండి, రైబోజోమ్లను కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం పెలాడే. నెక్స్ట్ వన్ చూడండి, ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రధాన పాత్ర వహించేవి ఏమిటి? దీనికి సమాధానము రైబోజోమ్లు. నెక్స్ట్ బిట్ చూడండి, రైబోజోమ్కు గల మరొక పేరు ఏమిటి? దీనికి సమాధానం ఎర్గుజోమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, ఏ కణాంగాలు పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు సరఫరా చేయటం మరియు కణత్వచాల పునరుత్పత్తి మరియు మరమ్మతుకు సహకరిస్తాయి? ఇది ప్రీవియస్ బిట్ అండి. దీనికి సమాధానం గాల్జీ సంక్లిష్టము. నెక్స్ట్ వన్ చూడండి, శుక్రకణోత్పత్తి సమయంలో శుక్రకణ తల భాగంలో ఏ నిర్మాణాన్ని గాల్జీ సంక్లిష్టం ఏర్పరచును? దీనికి సమాధానం ఎక్రోసోమ్. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, లైజోజోమ్లను కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం క్రిస్టియన్ డిడువే. నెక్స్ట్ బిట్ చూడండి, గుండ్రంగా లేదా పొడవుగా ఉండే అతి చిన్న కణాంగాలు ఏవి? దీనికి సమాధానం మైటోకాండ్రియా. నెక్స్ట్ వన్ చూడండి, కేంద్రకం కంటే మైటోకాండ్రియా ఎన్ని రెట్లు చిన్నవిగా ఉంటాయి? దీనికి సమాధానం 150 రెట్లు. నెక్స్ట్ బిట్ చూడండి, మైటోకాండ్రియాలను మొదటిసారిగా గుర్తించినది ఎవరు? దీనికి సమాధానం కొల్లికర్. నెక్స్ట్ బిట్ చూడండి, మైటోకాండ్రియా అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు? దీనికి సమాధానం వాన్ బెండా. నెక్స్ట్ వన్ చూడండి, మైటోకాండ్రియాలను బయోప్లాస్టులుగా పేర్కొన్నది ఎవరు? దీనికి సమాధానం ఆల్టమాన్. నెక్స్ట్ బిట్ చూడండి, కణ కొలిమిలుగా పేరుగాంచినది ఏమిటి? దీనికి సమాధానం మైటోకాండ్రియాలు. నెక్స్ట్ వన్ చూడండి, క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం ఏది? దీనికి సమాధానం మెగ్నీషియం.
నెక్స్ట్ వన్ చూడండి, హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది? దీనికి సమాధానం ఇనుము. నెక్స్ట్ బిట్ చూడండి, హరిత రేణువులో ఉండే మూలకం ఏది? దీనికి సమాధానం మెగ్నీషియం. నెక్స్ట్ బిట్ చూడండి, క్లోరోప్లాస్టులను వాయుగత వేలయందు కలిగిన మొక్క ఏది? దీనికి సమాధానం టీనియోఫిల్లం. నెక్స్ట్ బిట్ చూడండి, కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని కణాలలో హరిత రేణువుల సంఖ్య ఎంత? దీనికి సమాధానం 50 నుంచి 200. నెక్స్ట్ బిట్ చూడండి, మొక్కలలోని వివిధ కణాలకు వివిధ రకాల రంగులను లేదా వర్ణాలను అందజేసే కణంగాలనే ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం ప్లాస్టిడ్లు. నెక్స్ట్ బిట్ చూడండి, ప్లాస్టిడ్లను కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం లెవెన్ హుక్. నెక్స్ట్ బిట్ చూడండి, ప్లాస్టిడ్లు అని పేరు పెట్టింది ఎవరు? దీనికి సమాధానం షింపర్. నెక్స్ట్ వన్ చూడండి, ప్లాస్టిడ్లు వేటి నుంచి ఏర్పడతాయి? దీనికి సమాధానం ప్రోప్లాసిడ్స్. నెక్స్ట్ వన్ చూడండి, వర్ణరహిత ప్లాస్టిడ్లు అని వేటిని పిలుస్తారు? దీనికి సమాధానం శ్వేత రేణువులు. దీనినే ల్యూకోప్లాస్టులని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, అమైలోప్లాస్టులు వేటిలో నిల్వ చేస్తారు? దీనికి సమాధానం పిండి పదార్థాలు. నెక్స్ట్ వన్ చూడండి, అల్యూరోప్లాస్టులు వేటిలో నిల్వ చేస్తారు? దీనికి సమాధానము మాంసకృతులు. ఉదాహరణకు చెప్పుకుంటే అపరాలు లేదా పప్పు ధాన్యాలు. అమైలోప్లాస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బంగాళాదుంప కాండలు, గోధుమ, వరి ధాన్యాలు వస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఇలియో ప్లాస్టులు వేటిలో నిల్వ చేస్తారు? దీనికి సమాధానం కొవ్వులు లేదా విటమిన్లు. వీటికి ఎగ్జాంపుల్ ఆముదపు విత్తనాలలోని అంకురచదం అన్నమాట. అయితే ఇవి ఏంటివి అంటే, ఇవి మనకు శ్వేత రేణువులు ఉన్నాయి కదా, అదే ల్యూకోప్లాస్ట్ లోపల ఇవి ఆహార పదార్థాలు నిల్వకు తోడ్పడేవి 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటివి అంటే ఇవి జతపరచుని టైప్లాగా కూడా అడగడం మనకు ఛాయిస్ ఉంటుంది కాబట్టి వీటిని ఒకసారి గుర్తుంచుకోండి. మనకు ప్లాస్టిడ్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో శ్వేత రేణువులని, 2 వర్ణ రేణువులని ఉంటాయి. ఈ విధంగా దాంట్లో శ్వేత రేణువు లోపల మళ్ళీ ఇవి 3 రకాల లోపల ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, నారింజ, ఎరుపు, పసుపు వర్ణంలో ఏ రేణువులు ఉంటాయి? దీనికి సమాధానం వర్ణ రేణువులు. నెక్స్ట్ బిట్ చూడండి, క్యారెట్ నారింజ రంగులో ఉండుటకు కారణమగు వర్ణద్రవం ఏది? దీనికి సమాధానం కెరోటిన్. నెక్స్ట్ వన్ చూడండి, టమాటా ఎరుపు రంగులో ఉండుటకు కారణమగు వర్ణద్రవం ఏది? దీనికి సమాధానం లైకోపిన్. నెక్స్ట్ బిట్ చూడండి, ద్రాక్ష ఫలాల పర్పుల్ రెడ్ కలర్లో ఉండుటకు కారణం ఏమిటి? దీనికి సమాధానం ఆంతోసయానిన్. నెక్స్ట్ బిట్ చూడండి, హరితవర్ణం గల ప్లాస్టిడ్లు ఏవి? దీనికి సమాధానము హరిత రేణువులు. నెక్స్ట్ వన్ చూడండి, రిక్తిక అభిరంజనం. దీనికి సమాధానము సప్రానిన్. నెక్స్ట్ బిట్ చూడండి, కణంలో కనబడే పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలను ఏమంటారు? దీనికి సమాధానం రిక్తికలు. నెక్స్ట్ వన్ చూడండి, ఈ రిక్తికలు రసభరితంగా ఉండే ఎలాంటి నిర్మాణాలు? దీనికి సమాధానం సంచుల వంటి నిర్మాణాలు. నెక్స్ట్ వన్ చూడండి, జంతువులలో రిక్తికలు ఎలా ఉంటాయి? దీనికి సమాధానం చిన్నవిగా ఉంటాయి, లేదా కొన్నింటిలో అయితే అసలు ఉండవు అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, మొక్కలలో రిక్తికలు ఎలా ఉంటాయి? దీనికి సమాధానం పెద్దవిగా. జంతువులలోమో చిన్నవిగా ఉంటాయి, మొక్కల లోపల పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూడండి, పరిణతి చెందిన మొక్కలలో రిక్తికలు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయి? దీనికి సమాధానం దాదాపు మొత్తం స్థలాన్ని, లేదంటే సుమారుగా 90% స్థలాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి, వృక్ష కణం ప్రత్యేకంగా ఏ కణంగాలను కలిగి ఉంటుంది? దీనికి సమాధానం ప్లాస్టిడ్లు, కణకవచము, పెద్ద రిక్తికలు. నెక్స్ట్ వన్ చూడండి, రిక్తికలు దేనితో నిండి ఉంటాయి? దీనికి సమాధానం కణరసం, కణరసంతో నిండి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, కణ భాండాగారం అని వేటిని పిలుస్తారు? స్టోరేజ్ హౌస్ ఆఫ్ ద సెల్ అని వేటిని అంటారంటే రిక్తికలను పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, రిక్తిక చుట్టూ ఉండే త్వచానికి గల పేరు ఏమిటి? దీనికి సమాధానం రిక్తికా త్వచం. నెక్స్ట్ వన్ చూడండి, రిక్తిక లోపల రసం ఏది? దీనికి సమాధానం రిక్తికా రసం. నెక్స్ట్ వన్ చూడండి,
మొక్కలలో అతి చిన్నవి ఏవి? దీనికి సమాధానం మాస్ మొక్కలు, దీనిని నాచ్ అంటారు. బిట్ చూడండి, అతిపెద్ద మొక్క ఏది? దీనికి సమాధానం కోనిఫెర్ వృక్షాలు. నెక్స్ట్ వన్ చూడండి, అతి చిన్న జీవి ఏది? దీనికి సమాధానం బ్యాక్టీరియా లేదా వైరస్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, అతిపెద్ద జంతువు ఏది? దీనికి సమాధానం నీలి తిమింగలం. నెక్స్ట్ బిట్ చూడండి, జంతువు కణం కంటే వృక్ష కణంలో కణత్వచం చుట్టూ అదనపు పొర ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం కణ కవచం. నెక్స్ట్ వన్ చూడండి, కణ కవచం కణానికి ఏమి ఇస్తుంది? దీనికి సమాధానం బలాన్ని, గట్టిదనాన్ని. నెక్స్ట్ వన్ చూడండి, ఉల్లి పొరలలో కణాల ఆకారం ఏ విధంగా ఉంటుంది? దీనికి సమాధానం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. అదేవిధంగా మానవునిలో చూసుకుంటే బుగ్గనందలి కణాలు గుండ్రంగా ఉంటాయి. మానవుని బుగ్గ యొక్క కణాలు గుండ్రంగా ఉంటాయి. ఈ రోజటి క్లాస్లో మనము నమూనా కణంలోని కణాంగాలలోపు పార్ట్స్ గురించి చెప్పుకున్నాము. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ప్లాస్మా పొర, కణకవచం, కేంద్రకము, కణద్రవ్యము, అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోమ్లు, గాల్జీ సంక్లిష్టము, లైజోజోమ్లు, మైట్రోకాండియా, ప్లాస్టిడ్లు, రిక్తికలకు సంబంధించిన బిట్స్ ఈ రోజటి క్లాస్లో చూసుకున్నాము. ఎవరైనా మన ప్రీవియస్వి చూడకపోతే మన ఛానల్లో ఉన్నవి వాటిని చూడండి. ప్లేలిస్ట్లో పోతే మీకు సబ్జెక్ట్ వైజ్గా కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.